వ్యాఘ్రపాదుడు అనే మహర్షి పుత్రుడు ఉపమన్య మహర్షి. ఈయన వీళ్ళు చాలా పేదవాళ్ళు. చిన్నప్పుడు ఉపమన్యుడు తల్లిని, అమ్మ నాకు ఆవు పాలు కావాలని మారం చేస్తాడు. అప్పుడు ఆ కొండల దగ్గర కోడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈ, తల్లి ఇంట్లో ఆవులు లేవు కదా అని ఆ వ్యవసాయం దగ్గరికి వెళ్ళి గింజలు ఏరుకొనిరా, ధాన్యం గింజలు, అప్పుడు నీకు ఆవు పాలు ఇస్తాను అంటుంది. ఆ గింజలు ఏరి తెస్తాడు ఉపమన్యుడు. ఆ గింజల్ని ఒలిచి బియ్యం చేసి బియ్యాన్ని పిండి కింద మార్చి ఆ పిండిలో కాసి నీళ్లు కలిపి ఆ బియ్య పిండి నీళ్ళు ఇస్తుంది తల్లి ఉపమన్యుడికి తాగమని. అవి తాగుతాడు. ఇవి ఆవు పాలలో లేవు, ఇవి ఆవు పాలు కావు, నాకు ఇవి వద్దు, ఆవు పాలే కావాలని మారం చేస్తాడు. అప్పుడు ఉపమన్యుడి తల్లి, నాయన మనం పేదవాళ్ళము, మన దగ్గర ఆవులు లేవు, నువ్వు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చెయ్యి, దేవుడిస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఉపమన్యుడు హిమాలయాల దగ్గరికి వెళ్తాడు, నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు 8 ఏళ్ళు ఉపమన్యుడికి. అలా నడుచుకుని వెళ్తుంటే క్రూర మృగాలు అన్నీ దారిలో అడ్డుగా ఉంటాయి కదా, అవన్నిటికీ ఓ నమ శివాయ అంటే పక్కకు తొలగిపోయాయట. అలా ఓ నమ శివాయ అనుకుంటూ వెళ్తాడు మొత్తం హిమాలయాల దగ్గరికి. అప్పుడు అక్కడ తపస్సు చేస్తాడు. 8 ఏళ్ళప్పుడు తపస్సు చేసిన వాడికి 1000 సంవత్సరాలు గడిచిపోతాయి ఆ తపస్సులో. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. నాయనా నీకేం కావాలని కోరితే, అప్పుడు నాకేమి వద్దు తండ్రి, నీ మీద నాకు తరగని భక్తి కావాలి, దివ్య భక్తి కావాలి అని ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు, నువ్వు పాల కోసమే తపస్సు చేశావు, మరి అవి ఏమి వద్దా అంటాడు. నాకు అవి ఏమి వద్దు స్వామి, నీ మీద తరగని భక్తి కావాలి అని కోరుకుంటాడు. కోరుకుంటే సరే నీకేం అక్కర్లేదా, కానీ నేను ఇస్తాను. నువ్వు ఈ 28 భూమి మీద 28 కల్పాలు దీర్ఘజీవిగా జీవిస్తావు, సమస్త సంపదలు ఇస్తాను, అవన్నీ అనుభవించు. ఇంకా 8 రకాల సముద్రాలను సృష్టించి ఇస్తాడు శివుడు ఉపమన్యుడికి. అవి ఏమిటంటే సుధా సముద్రం అంటే అమృత సముద్రం, తర్వాత పాల సముద్రం, తర్వాత పెరుగు సముద్రం, తర్వాత మంచినీళ్ళ సముద్రం, తర్వాత ఉప్పు నీళ్ళ సముద్రం, తర్వాత ద్రాక్షరసం సముద్రం, తర్వాత ఇక్షురసం సముద్రం అంటే చెరకు రసం సముద్రం, పాయస సముద్రం. ఇలా 8 రకాల సముద్రాలను సృష్టించి ఉపమన్యుడికి ఇస్తాడు. ఇవన్నీ అనుభవించి ఆఖరిన కైలాసానికి రా, నీకు మోక్షాన్ని ఇస్తాను అని ఉపమన్యుడికి శివుడు వరాన్ని ఇస్తాడు.